దుర్గి వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. పల్నాడు జిల్లా దుర్గి మండలం ఓబులేసినపల్లెలోని శ్రీ కోట సైదయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థిని చెప్పాల నవ్య 10వ తరగతి పరీక్షలలో 590 మార్కులు సాధించి మండలంలో ఫస్ట్గా నిలిచిన నేపథ్యంలో ఆ విద్యార్థినికి దుర్గి గ్రామానికి చెందిన వ్యాపారి, విద్యా పోషకులు, సామాజిక సేవా తత్పరుడు గోడా శ్రీనివాసరావు 10,000 రూపాయల నగదు బహుమతిని అందించారు. తన తల్లిదండ్రులు స్వర్గీయ గోడా కోటేశ్వరమ్మ, ఆదినారాయణ దంపతుల జ్ఞాపకార్థం ఈ నగదు బహుమతిని ప్రతి సంవత్సరం ఎస్ఎస్సిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అందజేస్తున్నట్లు గోడా శ్రీనివాసరావు తెలిపారు. చాలా హ్యాపీగా ఉపయోగించుకుంటారు. 100% ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరం మండలం ఫస్ట్ 10th క్లాస్లో మండలం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మా అమ్మ నాన్నగారి తరఫున కీర్తిశేషులు గోడా ఆదినారాయణ గారు, శ్రీ కోటేశ్వరమ్మ గారి తాలూకు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం 10th క్లాస్ మండలం ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000 బహుమతిగా ఇవ్వడానికి సంతోషిస్తున్నాను. అమ్మ నాన్నగారి పేరు కూడా చెప్పండి. గోడా ఆదినారాయణ గారు, శ్రీ కోటమ్మ, ధర్మపతి కోటమ్మ గారుల పేర్ల మీద ప్రతి సంవత్సరం మండలం ఫస్ట్ 590 మార్కులు వచ్చినటువంటి చెప్పాల నవ్యకు గోడా శ్రీనివాసరావు గారు ప్రముఖ వ్యాపారవేత్త, మరి విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి వాళ్ళ అమ్మ నాన్నగారి పేరు మీదుగా మండలం ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థికి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు. మరి ఈ సంవత్సరం మా ఓబులేసిపల్లె జడ్పీ హై స్కూల్ అమ్మాయికి మరి 10,000 రూపాయలు ఇవ్వటం అనేది జరిగింది. మరి ఈ విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి గోడా శ్రీనివాసరావుకి మా పాఠశాల ఉపాధ్యాయుల తరపున, విద్యార్థుల తరపున సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎస్ఎస్సి 2024-25 విద్యా సంవత్సర ఫలితాలలో శ్రీ కోట సైదయ్య జిల్లా పరిషత్ పాఠశాల ఓబులేసినపల్లెకి మండలం ఫస్ట్ 590 మార్కులతోటి విజయకేతను ఎగరవేయడం జరిగింది. ఈ సంతోషాన్ని మాతో పంచుకుంటున్నటువంటి ప్రముఖ వ్యాపారవేత్త, శ్రేయోభిలాషి, విద్యాభిలాషి అయినటువంటి యోగి పూర్వ విద్యార్థి సంఘం అధ్యక్షుడైనటువంటి శ్రీ గోడా శ్రీనివాసరావు గారు మా విద్యార్థికి చెప్పాల నవ్యకి మండలం ఫస్ట్ వచ్చినందుకు గాను 10,000 రూపాయలు బహుమతి అందించడం జరిగింది. ఇది ఆ విద్యార్థికి పురోభివృద్ధికి, చదువుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. మంచి విద్యార్థికి ఇస్తున్న ప్రోత్సాహంగా మనం దాన్ని భావించవచ్చు. ఎందుకంటే ఈ విద్యార్థిని మేము గమనించాము. సంవత్సరం పొడవుతున్నా కూడా ఎంతో క్రమశిక్షణ, వినయ విధేయతలతో ఎంతో కష్టపడి చదివింది పాప. ఈ పాపకి ఇలాంటి సహకారం అందించడం మన బాధ్యత. గోడా శ్రీనివాసరావు గారు ముందుకు వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.